హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము మా తోటని తీసేస్తున్నాము. ఎందుకంటే తోట వేసి దాదాపు 2-3 నెలలు అవుతుంది. దీని లైఫ్ స్పాన్ అయిపోయింది. సొర చెట్లు బాగా వచ్చినాయి. బీర చెట్టు ఇది. కాయలు మాత్రం కాయలేదు. ఎందువల్ల మీరు కామెంట్ చేయండి. సొర చెట్టు అయితే దాదాపు 30 కాయలు దాకా కాసింది. సొర చెట్టు బాగా సక్సెస్ అయింది. ఇదో లాస్ట్ బీర చెట్టు ఒక కాయ కాసింది. ఎందుకంటే సమ్మర్ ఎక్కువగా ఉంది, చెట్లు బాగా దిగుబడి కాయలు కాయడం లేదు. అందుకని తీసేసి నెక్స్ట్ వర్షం వచ్చినప్పుడు వర్షంలో అప్పుడు విత్తనాలు తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాము. సొర చెట్టుని ముఖ్యంగా మేము కానగ చెట్టుకి అల్లించడం జరిగింది. దానివల్ల బాగా అది ఎక్స్పాండ్ అయ్యి కాయలు ఎక్కువ కాయడం జరిగింది. వంగ చెట్లు అన్నీ ఇరిగిపోయినాయి, కాయలు కాయడం లేదు. కానీ పురుగు పట్టింది. ఎండకి బాగా ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల కాయలు సరిగ్గా కాయలేకపోతున్నాయి. చూడండి, మా సొర చెట్టు ఒక పందిరి గడ పడిపోయింది. ఈసారి పందిరి లేకుండా పై చెట్లకి అల్లిద్దాం అనుకుంటున్నాము. బీర చెట్లు బాగా వచ్చింది కానీ కాయలు ఎందుకు కాయలేదు? మీరు ఏమైనా సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో చేయండి. చిక్కుడు చెట్లు బాగానే కాసింది కానీ బాగా వచ్చింది కానీ కాయలు పెద్దగా కాయలేదు. ఏపుగా వచ్చింది చిక్కుడు. చూడు, సొర చిక్కుడు బాగా వచ్చింది కానీ కాయలు మాత్రం బాగా కాయలేదు. ఇక్కడ సొర చెట్లు దాదాపు చనిపోవచ్చుని. చూడండి, చిక్కుడు చూడండి ఎంత ఏపుగా వచ్చిందో, కానీ కాయలు మాత్రం కాయలేదు. కామెంట్ రూపంలో చేయండి. ఇక్కడ ఒక బీరకాయ దాచి పెడుతున్నాము. ఒక 4-5 కాయలు కాసుంటాయి అంతే బీరకాయలు. లైఫ్ స్పాన్ 3 months అయిపోయింది. ఎండలు ఎక్కువగా ఉన్న దానివల్ల కాయలు కాయడం లేదు. అందుకని ఈసారి తీసేసి పైకి అల్లిచ్చేదాం ఈసారి వర్షాలు పడినప్పుడు అనుకుంటున్నాము. బాగా పురుగు పట్టి సొర చెట్టు అంతా చనిపోవడం జరిగింది. కానగ చెట్టుకి అల్లిచ్చాము. బీర చెట్లు బాగా వచ్చింది కానీ కాయలు మాత్రం కాయలేదు. చిక్కుడు, బీర, దీని కింద కొన్ని చెట్లు వేసాం కానీ బెండ అన్నీ సరిగా రాలేదు, ఎండ తగలక. ఈసారి అట్లా కాకుండా పందిరి వేయకుండా పైకి అల్లిద్దాం అనుకుంటున్నాము. చిక్కుడు బాగా వచ్చింది కానీ కాయలు మాత్రం కాయలేదు.